అమర్నాథ్ యాత్రకు గవర్నర్ ప్రథమ పూజ చేసి పండుగ సంబరాలను ప్రారంభించారు. మరోవైపు భక్తుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసింది. దారి పొడవునా సైన్యాన్ని నియమించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బేస్ క్యాంపులు ఏర్పాటు చేసింది. అమర్నాథ్ యాత్ర భారతదేశంలో అత్యంత పవిత్రమైన హిందూ తీర్థయాత్రల్లో ఒకటి. జమ్మూ కాశ్మీర్లోని హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉన్న అమర్నాథ్ గుహలలో సహజంగా ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులొస్తారు. ఈ గుహ సముద్ర మట్టానికి సుమారు 3888 మీటర్ల ఎత్తులో ఉంటుంది. యాత్ర సాధారణంగా పహల్గాం, బాల్తాల్ మార్గాల ద్వారా నిర్వహిస్తారు. కఠినమైన పర్వత మార్గం ఉన్నప్పటికీ భక్తులు శివుని దర్శనం కోసం ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రయాణం చేస్తారు. యాత్ర సమయంలో భద్రత, వైద్య సదుపాయాలు, వసతుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అనంతనాగ్లో అమర్నాథ్ యాత్ర 2026కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ యాత్రలో భక్తుల రాకకు అనుగుణంగా అన్ని చర్యలు చేపట్టారు. ఇది కాశ్మీర్లోని సాంప్రదాయక యాత్ర అయినందున దీని ప్రాముఖ్యత చాలా ఉంది. ఈ సందర్భంగా 140 కేంద్ర బలగాలు మోహరించాయి. భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని భద్రతను సమర్థంగా నిర్వహించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు. భక్తులకు సేవలు అందించేందుకు క్యూఆర్ ఆధారిత ధృవీకరణ విధానాన్ని అమలు చేస్తున్నారు. దీనివల్ల ప్రజలు సులభంగా టాక్సీలను బుక్ చేసుకునే అవకాశం దక్కుతుంది. యాత్రకు వెళ్లే భక్తులు ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్య ధృవీకరణ పత్రం, యాత్ర అనుమతి పత్రం తప్పనిసరిగా కలిగి ఉండాలి. పహల్గాం, బాల్తాల్ మార్గాల ద్వారా భక్తులు అమర్నాథ్ గుహకు చేరుకుంటారు. ఎత్తైన ప్రాంతం కావడంతో భక్తులు వెచ్చని దుస్తులు, అవసరమైన మందులు, సరైన పాదరక్షలు తీసుకెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. అమర్నాథ్ యాత్రకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. భక్తుల సౌకర్యార్థం రవాణా, వసతి, వైద్య సేవలను అందుబాటులో ఉంచేందుకు యంత్రాంగం చర్యలు చేపడుతోంది. జమ్మూ కశ్మీర్లో జరిగే ఈ యాత్ర కోసం సమర్థంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈ యాత్రలో భాగంగా 100కి పైగా ట్రాన్సిట్ క్యాంపులను ఏర్పాటు చేశారు. ఈ క్యాంపులు యాత్రికులకు వసతి, భద్రతా, వైద్య సదుపాయాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. అలాగే 4 ప్రధాన బేస్ క్యాంపులను కూడా సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పవిత్రమైన అమర్నాథ్ గుహ ఆలయంలో ప్రథమ పూజ నిర్వహించారు. ఈ పూజతో అమర్నాథ్ యాత్ర 2026కు సాంప్రదాయబద్ధంగా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మనోజ్ సిన్హా మాట్లాడుతూ ప్రజల శాంతి, సౌభాగ్యం, ఆరోగ్యం కోసం ప్రార్థించారు. యాత్రను సురక్షితంగా నిర్వహించేందుకు ప్రభుత్వం, శ్రీ అమర్నాథ్ బోర్డు, భద్రతా బలగాలు, స్థానిక ప్రజలు, సేవా బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు.
2026 అమర్నాథ్ యాత్ర జూలై 3న ప్రారంభమై సాంప్రదాయ పహల్గాం బాల్తాల్ మార్గాల ద్వారా కొనసాగుతుంది. యాత్ర ఆగస్టు 28న రక్షాబంధన్ రోజున ముగియనుంది.